ఇప్పుడు ఈయన ఆధ్యాత్మిక గురువు కదా, మీ షోకేస్ లో ఉన్నాడు కదా ఈయన. మీ మాటి మాటి మన ఆయన చూపించకండి, ఎందుకు చూపించద్దు కాదు మనం మాట్లాడేది, కానీ మీ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు అన్నారు కదా ఈయన ఆధ్యాత్మిక గురువు, గౌతమ్ బుద్ధ ఆధ్యాత్మిక గురువు. ఈయన వేదాలు చదివిండా, ఉపనిషత్తులు చదివిండా? ఆన్సర్ చెప్తలేరు మరి. చెప్పు. అయ్యో ఆన్సర్ చెప్పరా. నువ్వు బీర్ తాగొచ్చినావు, నేను ఖాళీ కూర్చున్నాను, నీకు నాకు చాలా తేడా ఉంటది కానీ చెప్పు. అచ్చా, నేను ఇప్పుడు కొంచెం ఒకవేళ మాట్లాడితే బీర్ అంటారు. లేదు బ్రదర్ చెప్పు. అయ్యో మీరు మీ దగ్గర నుంచి నేను ఏదైతే రాబట్టాలనుకుంటున్నాను, నేను అదే పనిలో ఉన్నా ఆల్రెడీ. మీరే కొంచెం అటు ఇటు అవుతున్నారు, మీరు ఫ్లో లో కంటిన్యూ కానీ ఇబ్బంది కదా. సరే, ఈయన వేదాలు ఉపనిషత్తులు చదివిండా లేదా చెప్పండి, మీరే ఆన్సర్ చెప్పండి. నాకు తెలియదు, మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. మీరు నన్ను అడగడానికి వీడికి పిలిపియలే, నేను మిమ్మల్ని అడగడానికి పిలిపించిన. నేను నాకు కరెక్టే, కాకపోతే మనం ఒక హెల్తీ డిస్కషన్ లాగా అడుగుతున్నా. గౌతమ్ బుద్ధ ఎక్కడ తపస్సు చేసిండు? హిమాలయాల, టిబెట్, ఆ రీజియన్ లో కదా. ఆయన వేదాలు ఉపనిషత్తులు చదువుకున్నాడా? వేదాలు ఉపనిషత్తులని చెప్పిండా? లేదా ఆయన ఫాలోవర్స్ బుద్ధిస్టులు ఎవరైతే ఉంటారో వేదాలు ఉపనిషత్తులు రామాయణ మహాభారతం వాళ్ళు చేస్తారా? ఇప్పుడు వాళ్ళు ఆధ్యాత్మిక గురువులు కాదా? మరి వాళ్ళ ఆధ్యాత్మిక గురువులు అయితే, ఈయన ఆధ్యాత్మిక గురువులు అయితే, ఈ బట్టి పట్టే వాళ్ళు ఎవరు?